ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు పెరిగిపోయాయి. విమానం ఎక్కితే సేఫ్ గా గమ్యానికి చేరుకుంటామో లేదోనన్న భయం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది. విమాన ప్రయాణాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఏమాత్రం తేడా జరిగినా గాల్లో ఉండగానే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. కనీసం డెడ్ బాడీలు కూడా దొరకవు. తాజాగా డీజీసీఏ ఆడిట్ రిపోర్టులో షాకింగ్ విషయాలు వెల్లడించింది. దేశంలోని పౌర విమానయాన రంగంలో భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 50% వాణిజ్య విమానాల్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని స్టాండింగ్ కమిటీ ఆన్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. ఏడాది కాలంగా చేపట్టిన తనిఖీల్లో వాటిని గుర్తించామని, తరచూ అవే సాంకేతిక సమస్యలు వెలుగు చూస్తున్నాయని పేర్కొంది. జనవరి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 754 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా 377 వాటిల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఆడిట్ చేసిన వాటిలో ఇండిగో విమానాల సంఖ్య ఎక్కువని, లోపాలు కూడా వాటిలోనే అధికంగా ఉన్నాయని కమిటీ వెల్లడించింది. ఫిబ్రవరి 3 వరకు 405 విమానాల్లో ఆడిట్ నిర్వహించగా 148 ఫ్లైట్లలో లోపాలు ఉన్నాయని పేర్కొంది. కొన్ని లోపాలు రిపీట్ అయ్యాయని చెప్పింది. 166 ఎయిర్ ఇండియా, 101 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల్లో తనిఖీలు చేపట్టారు. వాటిల్లోనూ లోపాలు వెలుగు చూశాయి. దాదాపు సగం ఈ రెండు విమానయాన సంస్థలకు చెందిన వాటిల్లోనే ఉన్నాయి. ఈ స్థాయిలో లోపాలు వెలుగు చూడడంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ప్రయాణికుల భద్రత, సంస్థల విశ్వసనీయతపై ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది. అయితే గతేడాది అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియాపై డీజీసీఏ నిర్వహించిన ఆడిట్ ను కూడా నివేదిక ప్రస్తావించింది. ఆ ఆడిట్ లో దాదాపు 100 భద్రతా లోపాలు గుర్తించారు. అందులో 7 ఉల్లంఘనలు లెవెల్ 1 కి సంబంధించినవని, వాటి వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉండటంతో వెంటనే వాటిని సరిచూసుకోవాలని ఎయిర్ ఇండియాకు డీజీసీఏ సూచించింది. విమానాల మోడల్ను బట్టి శిక్షణ విషయంలో వ్యత్యాసాలు ఉండటాన్ని ప్రస్తావించింది. 2025 చివరి నాటికి భద్రతా ఉల్లంఘనలకు సంబంధించి 19 నోటీసులను విమానయాన సంస్థలకు డీజీసీఏ జారీ చేసిందని, వాటిలో 9 నోటీసులు ఎయిర్ ఇండియాకి వెళ్లాయని వెల్లడించింది. సిబ్బంది కొరతను ప్రస్తావిస్తూ వేగంగా వృద్ధి చెందుతోన్న విమానయాన రంగాన్ని డీజీసీఏ పర్యవేక్షించే సామర్థ్యంపైన ప్రశ్నలు లేవనెత్తనుంది.